తిరుపతి జిల్లా డక్కిలి మండలం పాతనాలపాడు గిరిజన కాలనీకి చెందిన 4 మహిళలకు అటవీ హక్కు చట్టం ద్వారా పట్టాలు మంజూరయ్యాయని డక్కిలి మండలం తహసీల్దార్ ఎం శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోపూరు కృష్ణమ్మ, మేకల ఆదిలక్ష్మి, పాగాల ఈశ్వరమ్మ, కాపాడు అంకమ్మలకు సర్వే నంబర్ 1 భీమవరం రిజర్వ్డ్ ఫారెస్టు పరిధిలో సుమారు 30 ఏళ్లుగా నిమ్మతోట సాగు చేసుకుంటున్నారని తెలిపారు. అయితే ఆ భూములకు చట్టబద్దమైన హక్కులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో తమకు అటవీ హక్కు చట్టం ద్వారా మా భూములకు పట్టాలు మంజూరు చేయాలని మన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణను కలిసి విజ్ఞప్తి చేసుకున్నారు. ఎమ్మెల్యే చొరవతో తిరుపతి ఐడీడీఏ అధికారులు, అటవీశాఖ సిబ్బంది, డక్కిలి తహసీల్దార్ ఎం శ్రీనివాసులు ఆ భూములను పరిశీలించామని, అనంతరం ఉమ్మడి సర్వే చేయించి 5 ఎకరాల భూమిని అర్హులైన వారి పేర్ల మీద పట్టాలు మంజూరు చేసి అందజేశామని తహసీల్దార్ తెలిపారు. ఏళ్ల తరబడి అటవీ భూములు సాగు చేస్తూ హక్కుపత్రాల కోసం ఎదురుచూస్తున్న వారికి పట్టాలు లభించడంతో వారికి ఎంతో ఆనందంగా ఉందని పట్టాలు పొందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రభుత్వం గిరిజనుల పట్ల చూపుతున్న చిత్తశుద్ధికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డక్కిలి మండల తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. మేము నిన్న అనగా తేదీ 19/2/2026న ఐటీడీ ఆఫీసులో పాతనాలపాడు గిరిజనులు తేదీ 8/1/2026న అర్జీ దాఖలు చేసుకున్నారు. ఆ అర్జీలు ఐటీడీ ఆఫీసు ఏపీఓ గారు మరియు డిటిడబ్ల్యూ తిరుపతి వారు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు మేము అందరం కలిసి నిన్న మధ్యాహ్నం ఈ యొక్క పాతనాలపాడు గిరిజనుల యొక్క అర్జీ మీద జాయింట్ సర్వే నిర్వహించడమైనది. జాయింట్ సర్వేలో అది భీమవరం రిజర్వ్ ఫారెస్టు లోపల ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ సర్వేలో ఆ యొక్క గత 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నట్టుగా 2003లో వాళ్ళు శిస్తు రసీదు కూడా కట్టినట్లు ప్రూఫ్స్ ఉన్నాయి. అక్కడే వాళ్ళ యొక్క నిమ్మ చెట్లు కానీ మినువులు కానీ సాగు చేసుకున్నట్టు గత 30 సంవత్సరాల్లో సాగులో ఉన్నట్లుగా నిర్ధారణ అయినందున ఆ యొక్క జాయింట్ సర్వే నివేదికను ఈరోజు ఐటీడీ ఆఫీస్కి నివేదిక పంపుతున్నాము. ఆ విధంగా ROFR యాక్ట్ కింద ఎవరైతే 2005కి ముందు సాగులో ఉన్న ప్రతి ఒక్క గిరిజనులు రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న భూములు కూడా కందలవారిపల్లి కానీ లేకపోతే మార్లగుంట కానీ ఇంకా ఇతర డక్కిలి మండలంలో ఎక్కడైనా రిజర్వ్ ఫారెస్ట్లో గత 30 సంవత్సరాలకు ముందు సాగు చేస్తున్నట్టు ప్రూఫ్లు ఉన్న సో వాళ్ళందరూ ఐటీడీ ఆఫీసు నెల్లూరు వారికి అర్జీ దాఖలు చేసుకుంటే వాళ్ళందరికీ అటవీ భూముల హక్కుల పత్రాలను పంపిణీ చేస్తామని ఇందు మూలకంగా తెలియజేస్తూ పాతనాలపాడు గిరిజనులు ఈ యొక్క జాయింట్ సర్వేలో 4 అర్హత చెందినారు. వాళ్ళు మోపూరు కృష్ణమ్మ వైపాపు సేనయ్య మరియు మేకల ఆదిలక్ష్మి వైపాపు చెంచి కృష్ణయ్య మరియు యాపాటి అంకమ్మ వైపాపు వెంకటయ్య, పాగాల ఈశ్వరమ్మ వైపాపు కృష్ణయ్య వీరు అర్హత చెందినట్లు నిర్ధారణ చేయడమైనది. చతుర్థ వర్ధంతి ఘన నివాళి మమతానురాగాలకు ప్రతీకగా అందరికీ తాను ఆదరాభిమానాలను, ఆప్యాయతను పంచి పేద ప్రజల కోసం పరితపించి వారి ఉన్నతికై కృషి చేసిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మాకు మీకు దూరమై నేటికి 4 సంవత్సరాలు గడిచినా మీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దివంగత గౌతమ్ రెడ్డి చతుర్థి వర్ధంతి కార్యక్రమం విశాఖపట్నంలోని మహాబోధి సొసైటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీలోని మహాబోధి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ ధమ్మ కేంద్రంలో ఘనంగా నిర్వహించబడును. శోకతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ మేకపాటి కుటుంబ సభ్యులు.